దేశంలో వీధి కుక్కల సమస్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రముఖ సినీ నటి జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఆమె కొంచెం ఫైర్గా చెప్పారు. తనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, రెండోది ఆమె అగ్రెసివ్గా చెప్పడం వల్ల ఇది కొంచెం వేరే రూట్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఆమె కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ను సుప్రీంకోర్టులకి లేవనెత్తడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సాధారణంగా సమాజంలో ఒక కుక్క మనిషిని కరవటం తప్పే, కానీ ఒక మూగజీవి కోసం మిగతా కుక్కలు ఎందుకు బలి చేయాలి? 5 కుక్కలు కరిస్తే మిగతా 95 కుక్కలను ఎందుకు చంపాలని ప్రశ్నించారు ఆమె. అయితే మరి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్న కొంతమంది వ్యక్తులు చనిపోతున్నారు కదా. చనిపోయినప్పుడు ఆ బైక్ ఓనర్ తయారు చేసిన ఓనర్ని చంపేస్తారా, లేదంటే రోడ్లు సరిగా లేవని గవర్నమెంట్ వ్యక్తులను ఏమన్నా చేస్తారా? దీనికి ఎవడు సమాధానం చెప్తాడు? హత్యలు జరుగుతున్నాయి, వెంటనే కుక్కలకి హత్య ఎమ్మంటనే చంపేయండి, వాటిని తీసిపారేయండి అని చెప్పున్న కోర్టులు ఇలాంటి హత్యలు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడవు? కానీ ఇక్కడ కొన్ని పాయింట్స్ని లేవనెత్తిన విషయంలో ఆమె చాలామంది ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఆమెకి. ప్రత్యేకించి సమాజంలో జరిగే చిన్నారులకు అత్యాచారాల గురించి ఆమె హైలైట్ చేయడం. రెండోది వచ్చేసి వీధిన మద్యం దుకాణాలు ఉంటున్నాయి, లిక్కర్ తాగి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వ్యక్తుల గురించి ఎందుకు స్పందించడం లేదంటూ దుయ్యబట్టారు. అలా గాలిలో కలిసిపోయే ప్రాణాలు కావా? ఒక్కొక్క కుక్క కరిస్తే మరణిస్తేనే అది ప్రాణమా? ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామ పంచాయతీ సర్పంచులు సామూహికంగా కుక్కలను చంపడం అమానవీయం కాదా? అవి ప్రాణాలు కాదా? ఆవు, గేద, పిల్లి, కోతి అన్నీ కూడా ప్రాణులే. నేను సుప్రీంకోర్టుకు అదే చెప్తున్నా. మీరు మనుషుల కోసం పోరాడుతున్నారు కదా, కుక్కల గురించి పోరాటం కాదు కదా ఇది. చిన్న పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయి, కుక్కలు కరిస్తే రేబీస్ వ్యాధి వస్తుంది, ప్రాణాలు పోతాయి. ఇది సమస్య. కుక్కల వల్ల చనిపోయేది కొంతమంది మాత్రమే. మరి యాక్సిడెంట్లు, ఆల్కహాలు, దోమలు, బైక్ యాక్సిడెంట్లు, రోడ్లు సరిగా లేకపోవటం, వ్యవస్థలు సరిగా లేకపోవటం, న్యాయం జరగకపోవడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. మరి దీన్ని ఎవరికి ప్రశ్నించాలి, ఎవరిని చంపేయాలి అనే పాయింట్ ఫైనల్గా మాట్లాడడం జరిగింది. కానీ చివరిలో ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు కొంతమంది అడిగిన ప్రశ్నలకు ఆమె ఒక సమాధానం ఇచ్చారు. కుక్కల్ని చంపండి, నేను చంపొద్దని చెప్పటం లేదు. హాని చేసే కుక్కల్ని చంపేయండి, అదేవిధంగా కుక్కల్ని చంపే విధానం మార్చుకోమని చెప్పారు. అంతే. ఆమె ఏం చెప్పారంటే కుక్కల్ని కర్రలతో కొట్టి చంపటం, రాళ్లతో కొట్టి చంపటం అలా చేస్తున్నారు. అత్యంత దారుణంగా ఆ వీడియోలను సోషల్ మీడియాలో వదిలితే మాలాంటి వాళ్ళు చూడలేకపోతున్నారనే విధానం అర్థం వచ్చేలాగా మాట్లాడడం జరిగింది. జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి దానికి స్మూత్ డెత్ని ప్రసాదించాలని, అంతకు మించి మేమేం కోరటం లేదని, చంపకపోవటం అనేది ఎవరిష్టం వారిదని ఆమె కొంచెం ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. సో దీన్ని ట్రోల్ చేయకుండా మానవీయ కోణంలో మనం కూడా, అంటే ఆమె కుక్కల్ని హాని చేసే కుక్కల్ని చంపేయండి, కానీ కొంచెం జాగ్రత్తగా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, పంచాయతీ వాళ్ళకి కానీ, ఇంకా ఎవరైనా కార్పొరేషన్లో వాళ్ళకి కుక్కల్ని చంపే వ్యక్తులను తీసుకొచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి వాటికి స్మూత్ డెత్ని ప్రసాదించమని ఆమె వేడుకున్నారు. సో దీన్ని మనం కూడా అలాగే ఆలోచించి వితౌట్ టోల్స్ లేకుండా దీన్ని ముగించాలని కోరుకుంటున్నాం.